నెల్లూరు లేడీ డాన్ కామాక్షి అరెస్ట్ అయింది. సిపిఐ కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో కామాక్షి నిందితురాలు అరెస్ట్ అయింది. బోడిగాని తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు జరిపారు. 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పటికే పోలీసుల అదుపులో జేమ్స్ అనేటువంటి నిందితుడు ఉన్నాడు. జేమ్స్ కాలికి బుల్లెట్ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పెంచలయ్యను కత్తులతో పొడిచి 9 మంది ఆయన చంపారు. గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య పనిచేసినట్లుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక పోలీసులకు ఇన్ఫార్మర్గా పెంచలయ్య పనిచేశాడు. ముఠా సభ్యులతో పెంచలయ్యను కామాక్షి హత్య చేయించినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పెంచలయ్య మృతికి సంబంధించి లేడీ డాన్ కామాక్షిని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తున్నారు పోలీసులు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, నెల్లూరు జిల్లాలో సిపిఐ కార్యకర్త ఏదైతే పెంచలయ్య హత్య జరిగిందో ఆ హత్య జిల్లాలో కలకలం రేపింది. ఏదైతే శాంతి భద్రతలో విఘాతం ఏర్పడుతుంది, శాంతి భద్రతలు కరెక్ట్ గా లేవంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఏదైతే ఈ హత్యకు గల నిందితులను అరెస్ట్ చేయాలంటూ నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి ఏదైతే ప్రజా సంఘాలు ప్రతిపక్ష వైసీపీ కూడా ఆందోళన తీవ్రతరం చేస్తుంది. ఎట్టకేలకు ఏదైతే పోలీసులు నిందితురాలు కామాక్షిని అరెస్ట్ చేశారు. ఏదైతే ఆ కామాక్షి ఇంటిలో దాదాపు 25 కేజీల గంజాయి కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే గంజాయి రవాణా, చోరీలు, ఇతర నేరాలకు సంబంధించిన వాటిలో ఆ దిట్టగా ఉన్న కామాక్షి ఏదైతే పెంచలయ్య హత్య కేసులో సిపిఎం కార్యకర్త, అదే కాకుండా ప్రజా సంఘాల నేత, ప్రజలకు కానీ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీలో కీలక భాగస్వామ్యం, ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏదైతే పెంచలయ్యను ఉద్దేశపూర్వకంగా ఏదైతే తమ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని హత్య చేయించారనే ఆరోపణలపైన పోలీసులు విచారణ చేశారు. ఆ విచారణలో కొన్ని కీలకమైన విషయాలు లభించాయి. ఆధారాలు లభించడంతో ఆమెను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మురళి, రైట్, ఏం చెప్తున్నారు పోలీసులు? ఇంకా ఎటువంటి సమాచారం కామాక్షి నుంచి రాబట్టేటువంటి అవకాశం ఉంది? దాదాపుగా చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టాల్సిన అవసరం ఉంది అని కూడా పోలీసు అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మురళి, ఏదైతే కామాక్షి ఏదైతే ఆమె గంజాయి వ్యాపారం కానీ లేదా భూములు ఆక్రమించడం కానీ వేరు వ్యాపకాల్లో ఏదైతే క్రిమినల్ వ్యాపకాల్లో ఆరితేరిందని చెప్పి పోలీసులు సమాచారం సేకరించారు. గతంలో కూడా ఏదైతే గంజాయికి సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి 22 కేజీల గంజాయిని నెల్లూరు జిల్లాకు సరఫరా చేసే విషయంలో ఏదైతే ఆ రోజు పోలీస్ బాస్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో కొంతమంది పోలీసులు సిఐ ఏదైతే ఆ గంజాయి వచ్చే వాహనాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజు ఏ రకంగా పోలీసులను ఢీకొట్టి ఆ గంజాయి వాహనం వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఏదైతే ఆ వెంటాడడంలో పోలీసులు కూడా గాయాలయ్యాయి. అయితే ఆ వెహికల్ ఆపి ఆ నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇటు పోలీసుల పైన దాడులు, అటు ప్రజా సంఘాల పైన దాడులు, ఏదైతే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాటిపైన దాడులు చేసే కామాక్షిని ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారా అనేది కూడా ఒక చర్చ అయింది. అయితే ప్రధానంగా ఏదైతే కామాక్షి రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారు, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల అండ ఆ కామాక్షికి లభిస్తుందని ఇప్పటికే పోలీసుల విచారణలో తెలిసింది. ఏదైతే గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీ నేతల చుట్టూ తిరిగేది. ఇప్పుడు టీడీపీ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల చుట్టూ తిరుగుతుంది. అయితే ఈమె చేస్తున్న ఈ వ్యవహారాలన్నిటిపైన పోలీసులు తెలిసినా అడ్డుకోలేకపోయారంటూ ఇటు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే సిపిఎం కార్యకర్త అయిన పెంచలయ్య ప్రజల తరపున ప్రజలకు ఇటు పోలీసులతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేసేవారు. అదేవిధంగా ప్రజల్లో ఏదైతే గంజాయి, లిక్కరు, నాటుసారాయి లాంటి ఇవి తాగడం వల్ల ప్రజలు చెడిపోతారు, బానిసలు కాకూడదంటూ కొన్ని ప్రజా సంఘాలతో ఆయన మోటివేట్ అయ్యి ప్రజల్లో ఒక రకమైన చైతన్యవంతమైన కార్యక్రమాలు చేసేవారు. ఇలాంటి సిపిఎం నేత అయిన పెంచలయ్యను చంపడం అతి దారుణమైన విషయం అంటూ ఇటు ప్రజల్లో కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా సిపిఎం గా ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఏదైతే పెంచలయ్య హత్యను కూడా ఖండించాయి. ఏదైతే గతంలో ఏదైతే కామాక్షి అరాచకాల పైన దృష్టి పెట్టారు, నెలకు కోట్లాది రూపాయల్లో గంజాయి వ్యాపారం చేస్తుందని ఇప్పటికే పోలీసులకు సమాచారం అందింది. అదేవిధంగా గంజాయి ఎక్కడెక్కడ బ్యాచ్లు నిర్వహిస్తుంది, ఆ బ్యాచ్లు ఎవరెవరు, వారి పేర్లు ఏంటంటూ పోలీసులు తమ విచారణలో ఆమెను విచారిస్తున్నారు. ఏదైతే గతంలో పోలీసులపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు
ఒక డిఎస్పీ రోడ్డు పైన ఉండగా ఏదైతే ఆ వాహనం గంజాయి వాహనాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదైతే డిఎస్పీ పై కూడా కారు వెళ్ళిన సందర్భం ఉంది. వీటిని అన్నిటి మీద ఏదైతే పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే సిపిఎం లో నాయకుడిగా ఆర్డిటి కాలనీలోని ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్న పెంచలయ్యను కేవలం కొంతమంది యువకులను ఒక ముఠాగా ఏర్పరిచి చంపించిందని చెప్పి కామాక్షి పైన ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే గంజాయి విక్రయాలు ప్రధానంగా గంజాయిని నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీలో విచ్చలవిడిగా అమ్మడానికి కారణమైన కామాక్షి కొన్ని రౌడీ ముఠాలను కూడా మెయింటైన్ చేస్తున్నారని ఇప్పుడే పోలీసులు తమ విచారణలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ను అరికట్టడానికి గంజాయి బ్యాచ్ కు వ్యతిరేకంగా ప్రజా సంఘాల తరఫున పోరాడిన ఏదైతే సిపిఎం నాయకుడైన పెంచలయ్యను చంపడం అనేది అతి దారుణమైన విషయం అంటే ఇటు ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకొచ్చిన సమయంలో ఏకంగా 9 మంది వెహికల్ ఏదైతే తన స్కూటర్ గడ్డం పడి 9 మంది దాడి చేసి అతి కిరాతంగా చంపారని ఇప్పటికే పోలీసుల విచారణలో కామాక్షి ఒప్పుకోవడం జరిగింది. ఫర్దర్ గా జరిగే అంశాలు ఇంకా మిగిలిన ఏదైతే గంజాయి ఎక్కడికెక్కడ తరలించారు, ఎన్ని కోట్ల వ్యాపారం చేశారనేది కూడా పోలీసుల విచారణలో తేలుతుందని ఈ సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక సిపిఐ కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. బోడిగాని తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. 25 కేజీల గంజాయినైతే స్వాధీనం చేసుకున్నారు. 1 కాదు 2 కాదు, ఆమె ఆగడాలు ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తూ ఉండడంతో పోలీసులు కూడా విస్తుపోయేటువంటి వాస్తవాలను అయితే తెలుసుకుంటున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేసేది బంగాగులు అమ్మేది, మత్తు మాత్రలు అమ్మేది, చేసేది బంగాగులు అమ్మేది, మత్తు మాత్రలు అమ్మేది, చేసేది బంగాగులు అమ్మేది, మత్తు మాత్రలు అమ్మేది, చేసేది